భారతదేశంలో స్టార్టప్లు విఫలమవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. మొదటిది మార్కెట్లపై అవగాహన లేకపోవడం అయితే, రెండవది సరైన ఫండింగ్ లేకపోవడం, మూడవది సరైన టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం, లేదా ఆ ఐడియా అంత వయబుల్ కాకపోవడం, ఇంకొన్నిసార్లు ఫౌండర్స్లో ఓపిక నశించడం. న్యూ ఏజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫండ్ రైజింగ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు ఫండ్ రైజింగ్ చేయకపోతే బిజినెస్ స్టార్ట్ చేయడమే అసాధ్యమని నమ్ముతున్నారు. ఇలాంటి థింకింగ్ ప్యాటర్న్ ఉన్న నేపథ్యంలోనే జోహో అనే ఒక ఇండియన్ కంపెనీ ఒక చిన్న అపార్ట్మెంట్లో స్టార్ట్ అయ్యి, అది కూడా ఎలాంటి ఫండింగ్ లేకుండా ఒక మైక్రోసాఫ్ట్, ఒక ఒరాకిల్ కంపెనీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అది కూడా 8,700 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ 2,400 కోట్ల లాభాన్ని చూపిస్తుంది ఈ జోహో కంపెనీ. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో వారి సర్వీసులని అందిస్తుంది. ఇది స్వదేశీ భావనతో ఎదిగిన భారతీయ టెక్ దిగ్గజం. ఈరోజు మనం జోహో కంపెనీ ఎలా స్థాపించబడింది, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, మరియు ప్రపంచంలో విజయం సాధించడానికి వాళ్ళకి తోడ్పడ్డ అంశాలేంటి అనే వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.